సో హలో వ్యూవర్స్ అండ్ ఈ వీడియోలో మనం అయితే వాట్ ఈజ్ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ అనే దాని గురించి అయితే తెలుసుకోబోతున్నాం అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు డిఫరెన్స్ బిట్వీన్ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్, అదేవిధంగా ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్లో టైప్స్ ఏంటి అనే దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. అండ్ ఇంక్రిమెంట్ చెప్పేసి వదిలేస్తా, ఎందుకంటే ఆటోమేటిక్గా మీకు డిక్రిమెంట్ అంటే ఏంటో కూడా ఒక ఐడియా అనేది అయితే వస్తుంది. అండ్ దీనికి సంబంధించి పూర్తి క్లారిటీ అయితే ఇవ్వబోతున్నా. మరి మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మేక్ ష్యూర్ దట్ యూ సబ్స్క్రైబ్ సో దట్ యూ డోంట్ మిస్ ద అదర్ అప్కమింగ్ వీడియోస్. సో ఇక సోదాపేసి మనమైతే టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ మనకి ఈ వీడియో టాపిక్ ఏంటంటే ప్రీ అండ్ పోస్ట్ ఇంక్రిమెంట్, అదేవిధంగా ప్రీ అండ్ పోస్ట్ డిక్రిమెంట్. సో మనకి ఇంక్రిమెంట్ అంటే ఏంటి? ఇంక్రీజింగ్ ద వాల్యూ +1. సో ఇంక్రిమెంట్ అంటే మనకి ఇప్పుడు ఉన్న వాల్యూకి ఇంకొక యూనిట్ అంటే +1 అనేది చేయడం. అదేవిధంగా డిక్రిమెంట్ అంటే ఇప్పుడు ఉన్న వాల్యూకి -1 అనేది చేయడం. సో ఇక్కడ ప్రీ అండ్ పోస్ట్ అంటే ఏంటి అనేది మీకు అర్థం అవ్వాలన్నమాట. సో ప్రీ అంటే బిఫోర్ అని అర్థం, ఓకేనా. వేరియబుల్ అంటే ఏ అనేది ఒక వేరియబుల్ అనుకోండి. ఏకి ముందు గనక ఇంక్రిమెంట్ సింబల్ ఉంటే ఇది ప్రీ ఇంక్రిమెంట్. అదే ఏకి తర్వాత గనక ఇంక్రిమెంట్ సింబల్ ఉంటే ఇది పోస్ట్ ఇంక్రిమెంట్. అదేవిధంగా డిక్రిమెంట్ సింబల్ని మనం మైనస్తో అయితే డినోట్ చేస్తాం అనమాట. ఏ విధంగా అయితే మనం ++ అనేది ఇంక్రిమెంట్ సింబల్ అయితే అయిందో, అదేవిధంగా మనకి మైనస్ అనేది డిక్రిమెంట్ సింబల్. సో ++ అర్థం అంటే ++కి అర్థం ఏంటంటే +1 అని అర్థం. అదేవిధంగా మైనస్కి అర్థం ఏంటంటే -1 అని అర్థం. సో హోప్ ఇక్కడ దాకా మీకు ఒక చిన్న క్లారిటీ అనేది ఉంది అని నేనైతే అనుకుంటున్నా. సో ఇక్కడ ప్రీకి పోస్ట్కి మనకి మేజర్ డిఫరెన్స్ ఏంటి అనేది ఒక సింపుల్ లాజిక్తో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఫస్ట్ మనం ప్రీ ఇంక్రిమెంట్ అనేది అయితే చూద్దాం. సో ప్రీ ఇంక్రిమెంట్ని దేంతో డినోట్ చేస్తాం? ++ వేరియబుల్, దీంతో అయితే డినోట్ చేస్తాం. సో మనం ఇక్కడ సింపుల్ ప్రోగ్రామ్ అయితే రాయబోతున్నాం అనమాట. ప్రోగ్రామ్ వచ్చేసి #include studio.h యాజ్ ఇఫ్ మీ అందరికీ తెలిసినట్టే స్టార్టింగ్ హెడర్ ఫైల్ అనమాట ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం మెయిన్ సెషన్కి అయితే వెళ్దాం. ఇంట్ మెయిన్, ఆ తర్వాత బాడీలో ఫస్ట్ ఒక 2 వేరియబుల్స్ని అయితే నేనైతే డిక్లేర్ చేసుకుంటున్నా. అండ్ ఏ యొక్క వాల్యూని నేను 5 అని చెప్పి డిక్లేర్ చేశా. సో ఏలో ఎంత ఉంది? 5 అనేది ఉంది. సో ఇప్పుడు b ++ a అని చెప్పి ఇచ్చా, ఓకేనా. సో ఇక్కడ printf %d, b, ఇక్కడ రిటర్న్ 0 రాయాలి. రాయిపోయిన పెద్ద ఇబ్బంది కాదనుకోండి. సో ప్రోగ్రామ్ అనేది ఈ విధంగా రాసా. సో లాస్ట్కి మనకి బి వాల్యూ అనేది ప్రింట్ అవ్వాలి. సో అవుట్పుట్ అనేది మనకి ప్రింట్ అవ్వాలి. మనకి అవుట్పుట్ ఎంత వస్తుంది అని మీరు అనుకుంటున్నారు? సో మీకు ఆల్రెడీ తెలిసినట్టే ++ అంటే 1 + a అని అర్థం, ఓకేనా. మనకి ప్రీ ఉంది కాబట్టి 1 అని ఫ్రంట్ వేసుకున్నా, పోస్ట్ ఉందనుకో 1 అని లాస్ట్ వేసుకోవాలి, ఓకేనా. 1 + a అని అర్థం. ఏ వాల్యూ ఎంత? 5 అంటే 1 + 5 అంటే ఎంత? 6. సో అవుట్పుట్ అనేది మనకి 6 అని చెప్పి చూపిస్తుంది. సో ఫైనల్ అవుట్పుట్ అనేది ఈ ప్రోగ్రామ్ని మీరు రన్ చేసి కనుక చూస్తే ఒక కంపైలర్లో మీకు వచ్చే అవుట్పుట్ ఎంత? 6. సో ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఏంటంటే ఈక్వల్ టు తర్వాత కనుక డైరెక్ట్గా వేరియబుల్ ఉంటే, ఒకవేళ అది పోస్ట్ అయితే మీకు ఇక్కడ వేరియబుల్ ఎంత అయితే ఉందో అదే అవుట్పుట్ అవుతుంది. అవుట్పుట్ ఏమవుతుంది? ఏ వాల్యూ ఎంత అయితే ఉందో అదే మీకు అవుట్పుట్ అవుతుంది. కానీ ఇక్కడ అలా కాదు, ఫస్ట్ ++ అని ఉంది. సో ఇక్కడ ఉన్న ఆపరేషన్ ఏదైతే ఉందో ఈ ఆపరేషన్ రన్ అయిన తర్వాత సొల్యూషన్ ఏదైతే ఉంటుందో ఆ సొల్యూషన్ వెళ్ళి బి అనే వేరియబుల్ ఏదైతే ఉందో దానికి అసైన్ అవుద్ది. సో ఆ తర్వాత బి వాల్యూ అనేది ప్రింట్ అవుద్ది. ఒకవేళ కనుక డైరెక్ట్ ఏ ++ అని ఉందనుకోండి, లెట్ us గో విత్ పోస్ట్ ఇంక్రిమెంట్, అప్పుడు మీకు కొంచెం క్లారిటీ వస్తుంది.
సో పోస్ట్ ఇంక్రిమెంట్ చెప్తాను సో దట్ యూ విల్ గెట్ సమ్ క్లారిటీ. పోస్ట్ ఇంక్రిమెంట్. సో పోస్ట్ ఇంక్రిమెంట్ని మనం ఎలా డినోట్ చేస్తాం? ఏ ప్లస్ ప్లస్ అంటే ఏ ఆఫ్టర్ అనమాట. ఆఫ్టర్ ఏముంది? +1 ఉంది. సో యాజ్ ఇట్ ఈజ్ ఇందాక డైరెక్ట్గా స్టెప్ అయితే వేస్తాను ఇంటూ కామా బి, ఇదంతా మెయిన్ సెషన్, ఇంటూ ఏ కామా బి. సో ఏ ఈక్వల్ టు 5 అనుకోండి, బి ఈక్వల్ టు ఇందాక మనం ++ఏ అని రాసాం. సో ఇప్పుడు అలా కాదు, ఏ ప్లస్ ప్లస్ ప్రింట్ఎఫ్ %d కామా బి అని చెప్పి ఒక స్టేట్మెంట్ అనేది అయితే నేనైతే రాయడం జరిగింది. సో దీని అవుట్పుట్ ఎంత వస్తుంది అని మీరు అనుకుంటున్నారు? ఇందాకలా 6 కాదు. ఎందుకు 6 రాదు అంటే కనుక స్టార్టింగ్ అంటే ఈక్వల్ టు తర్వాత మనకి ఏ అనేది అయితే ఉంది, దాని తర్వాత మనకి ఈ ఆపరేషన్ ఏదైతే ఉందో ఈ ఆపరేషన్ అనేది ఉంది. స్టార్టింగ్ ఈక్వల్ టు తర్వాత ఏ ఉంది కాబట్టి సో ఈ ఏలో వాల్యూ ఏదైతే ఉందో అది డైరెక్ట్ వెళ్ళి బీకి అయితే అసైన్ అవుద్ది. అప్పుడు బీ వాల్యూ ఎంత అయింది? 5 అయింది. సో డైరెక్ట్గా ఈ బీ వాల్యూవే మనకి ప్రింట్ అయిపోద్ది 5 అని చెప్పి. ఇది అసైన్ అయిన తర్వాత ఇది ఇంక్రిమెంట్ అవుద్ది, ఇది ఆ తర్వాత 6 కింద మారుద్ది. కానీ మనకి డైరెక్ట్ బీలోకి అసైన్ అయ్యే వాల్యూ ఎంత అంటే కనుక ఈక్వల్ టు తర్వాత ఏదైతే ఉందో ఈ వాల్యూ వచ్చేసి మనకి బీకి అయితే అసైన్ అవుద్ది అనమాట. సో ఇది భయ్య మరి మేజర్గా పోస్ట్కి ప్రీకి డిఫరెన్స్ అయితే. సేమ్ ఇదే విధంగా మీరు డిక్రిమెంట్ కూడా చూసుకోవచ్చు. సో మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.